అమ్మా ట్రాక్టర్ అమ్మా ఇట్లా బాగుంటుందిలే అక్క విజువల్స్ కూడా పెట్టల్లా అక్కడ పోతా ఎక్కువ ఓకే కరోనా వైరస్ వల్ల పేద ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడుతున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం కొత్త చెదల పాత చెదల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో సామాజిక న్యాయానికి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అర్థాన్ని చెప్తా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం అంటే ఏ కుల జనాభా దామాసా ప్రకారం ఆ కులానికి పదవుల్లో గాని ఉద్యోగాల్లో గాని అంత వాటా కల్పించేవాళ్ళు. అయితే సామాజిక న్యాయం అంటే తన సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకోవడమే సామాజిక న్యాయం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అర్థాన్ని చెప్తా ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ని దళితుడిని నియమిస్తే తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. తెలుగుదేశం పార్టీ దళితులకు వ్యతిరేకమా అని చెప్పేసి ప్రచారం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చుండూరు దళిత బిడ్డను తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్ చేశారా? కారంచేడు దళితుని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ గా నియమించావా? తమిళనాడు తమ్మిని తీసుకొని వచ్చి దళితుడు అని చెప్పేసి చెప్పడానికి మీకు సిగ్గుగా లేదా? ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలకి, బీసీ కార్పొరేషన్ బీసీలకి, కాపు కార్పొరేషన్ కాపులకి ఇచ్చామని చెప్పి చెప్పుకోవడానికి మీకు సిగ్గనిపించడం లేదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాను. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కుల వైరస్ తో ఈ 10 రోజుల కాలంలో 10 మంది తన సొంత సామాజిక వర్గం రెడ్లకి అర్ధరాత్రి నామినేటెడ్ పదవులు జీవోలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ప్రముఖ పదవులు దాదాపు 500 మందికి రెడ్లకు ఒకే సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవులు ఫిలప్ చేయడం జరిగింది. నిన్ను నమ్మి అధికారాన్ని ఇచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు ఇప్పటి వరకు ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోగా మీరా కులాల గురించి మాట్లాడదని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అన్ని కులాలకు న్యాయం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కేవలం ఒకే సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి 500 పదవులు, ప్రముఖ పదవులన్నీ ఒక్కొక్క పదవికి 2,50,000 శాలరీస్ ఇచ్చే పదవులన్నీ రెడ్లకు ఇచ్చి ఎస్సీ కార్పొరేషన్లు ఎస్సీలకు ఇచ్చాం, కాపు కార్పొరేషన్లు కాపులకు ఇచ్చామని చెప్పుకోవడానికి మీకు సిగ్గనిపించడం లేదా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఖచ్చితంగా త్వరలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.